మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86% పోలింగ్ నమోదైంది. ఇద్దరు మినహా 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాన్ని ప్రకటించనున్నారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో స్థానిక సంస్థల్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 99.86% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1439 ఓట్లకు గాను 1437 పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, షాద్నగర్, మహబూబ్ నగర్ ఎంపీడీఓ పోలింగ్ బూతుల్లో 100% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కొల్లాపూర్లో 67 ఓట్లకు గాను 67 ఓట్లు పోలయ్యాయి. నాగర్ కర్నూల్లో 99.9% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తిలో 72 ఓట్లకు గాను 72 ఓట్లు పోలయ్యాయి. ఇక నారాయణపేటలో ఎంపీటీసీ మంథన్ గౌడ్ అనారోగ్యం కారణంగా ఓటేయలేదు. ఎమ్మెల్సీ బైపోల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. ఉదయం కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఓటేసేందుకే కొడంగల్ వచ్చానని, ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యంగా తీసుకోవద్దన్నారు సీఎం. ఓట్ లేకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు. కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ రోజు కొడంగల్కు రావడం జరిగింది. శాసన మండలి ఎన్నికలలో ఓటేసి మన కార్యకర్తల్ని, మన వాళ్ళందరినీ కలవాలి. చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో స్థానిక సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు జూపల్లి. ప్రజాప్రతినిధులకు కేసీఆర్ గౌరవం లేకుండా చేశారని, చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో విసిగిపోయారన్నారు మంత్రి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు అందరి వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లులు రాకపోవడం, అధికారులు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వేచి ఉన్నారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎక్కువసేపు వేచి ఉండొద్దని పోలీసులు తెలిపారు. దీంతో తాము కాసేపు ఉంటే తప్పేంటని ఎమ్మెల్యే అనుచరులు వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. ఇక పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను నేరుగా మహబూబ్ నగర్ రిసీవింగ్ కేంద్రానికి తరలించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బీఆర్ఎస్ నుంచి నవీన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. మరో ఇండిపెండెంట్ పోటీ చేయడంతో త్రిముఖ పోరు నెలకొంది. పోలింగ్ ముగియడంతో ఏప్రిల్ 2న కౌంటింగ్ చేపడతారు. అదే రోజు ఫలితాన్ని ప్రకటించనున్నారు రిటర్నింగ్ అధికారులు.